ప్రస్తుతం ఉదయం నిద్ర లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పని సాంకేతికతతో ముడిపడి ఉంటోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచమే మన గుప్పిట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే సాంకేతికత ఎంతగా పెరిగిందో దానివల్ల ముప్పు కూడా అంతే పొంచి ఉంటోంది. ముఖ్యంగా ఈ ఆధునిక సాంకేతికత ఆధారంగా సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. కళ్లకు కనిపించని సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చొని ఇక్కడ ఉన్న మన బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆధార్ కార్డులను ఆధారంగా చేసుకుని కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఆధార్ బయోమెట్రిక్ డేటాను వినియోగించి దుర్మార్గపు పనులకు తెగబడుతున్నారు. తాజాగా విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు. ఆయన ఆధార్ నెంబర్తో సహా చెప్పి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్ దగ్గర ట్రస్టుకు విరాళం ఇచ్చినప్పుడు ఇంటి పన్ను మార్చేందుకు ప్లాట్ అమ్మే సందర్భాలలో ఆధార్ ఇచ్చారని వరస పెట్టి చెప్పారు. ఇదంతా విని సదరు వ్యాపారి నోరెళ్లబెట్టారు. అన్ని వివరాలను నేరగాళ్లు ఎక్కడ్నుంచి సేకరించారనేది ఆయనకు అంతుపట్టలేదు. అయితే చాలా మంది డిజిటల్ సంతకంతో వచ్చే ఈ ఆధార్ను గుర్తింపు కార్డుగా వినియోగిస్తుంటారు. దానిపై ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ ఈ కార్డులు సైబర్ నేరగాళ్లకు చిక్కితే వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించి నిధులు కొట్టేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్తో కొత్త సిమ్ కార్డు సృష్టించి అసలు సిమ్కు బ్యాంక్ ఓటీపీలు రాకుండా తాత్కాలికంగా బ్లాక్ చేస్తారని అంటున్నారు. వారు సృష్టించిన సిమ్కు ఓటీపీలు వచ్చేలా చేసుకుని పని పూర్తయిన తర్వాత అన్బ్లాక్ చేసి అసలు సిమ్ కార్డును పునరుద్ధరిస్తారని తెలిపారు. ఇలా చేయడంతో బ్యాంకు ఖాతాలో డబ్బులు పోయిన సంగతే బాధితులకు తెలియదని చెప్తున్నారు. అయితే ఇలాంటి స్కామ్ నుంచి తప్పించుకోవాలంటే ఆధార్ కార్డు జిరాక్స్లను కూడా ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆధార్ కార్డులను అపరిచితులకు మెయిల్స్, వాట్సాప్ చేయొద్దని, చాలా సేవలకు చివరి 4 నెంబర్లు మాత్రమే కనిపించే మాస్క్డ్ ఆధార్ను ఉపయోగిస్తే సరిపోతుందని అంటున్నారు. ఆధార్ వెబ్సైట్ UIDAIలో PVC కార్డును బుక్ చేసుకుంటే పోస్ట్లో ఇంటికే కార్డు వస్తుందని, ఇది QR కోడ్ వంటి భద్రతా ప్రమాణాలతో ఉంటుందని తెలిపారు. UIDAIలో ఆధార్ బయోమెట్రిక్ను లాక్ చేసుకుంటే ఆన్లైన్ మోసాలకు గురయ్యే ప్రమాదం కాస్త తగ్గుతుందని సూచిస్తున్నారు. ఆధార్ బ్యాంకింగ్ అవసరాలకు ఉపయోగించే సిమ్ను వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వాటికి వినియోగించొద్దని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల సైబర్ నేరగాళ్లకు మన వ్యక్తిగత సమాచారం తెలిసే వీలుండదని, దీంతో సైబర్ మోసాలకు గురికాకుండా ఉండవచ్చని సూచిస్తున్నారు.